దేవుని స్తోత్రం. ఏం చూసాడంటే ఆయన, మీరు కన్నీరు విడిచిట ఆయన చూస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు అనుకోవచ్చు కన్నీటి ప్రార్థనలు ఏముంది అని. కన్నీటి ప్రార్థనలు గొప్ప విడుదల ఉంది, ఎమోషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, కృప ఉంది. హల్లెలూయా. ఈరోజు మేము ఈ రీతిగా నిలబడ్డామంటే, ఈ రోజున ఈ రీతిగా ఈ కృప నా దేవుడు ఇచ్చాడంటే దీని వెనకాల కన్నీటి ప్రార్థన అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన లేకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. ప్రియ సహోదరి సోదరా, ఒక మాట చూద్దాము. మొదటి రాజుల గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం మనము. మొదటి రాజుల గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట నేను ముగించేస్తున్నాను. దయచేసి మొదటి రాజుల్లోనికి వెళ్దాము. హల్లెలూయా. ఐదవ అధ్యాయం చూడండి దయచేసి. శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన కాదయ్యా యేసయ్యా, నీ ఆత్మ చేతనే జరిగించినావయ్యా, నీ కార్యములన్నిటిని నీవయ్యా. అందుకే వందనం, అందుకో మా వందనం. శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన కాదయ్యా యేసయ్యా, నీ ఆత్మ చేతనే జరిగించినావయ్యా, నీ కార్యములన్నిటిని నీవయ్యా. మోషేను పిలిచావు, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు దేవునిగా చేశావు. మోషేను పిలిచావు, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు దేవునిగా చేశావు. అటులనే నీ దాసుని కూడా నీ శక్తితో నింపుమయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా. శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన కాదయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాము. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి దేవుని స్తోత్రం. ఇక్కడ నయమాను అనే ఒక అతను ఉండేవాడు. తన ఎప్పటి నుండో ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. యుద్ధంలో గెలిచాడు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చుట్టుపక్కలంతా కూడా మంచి పేరు కలిగిన వ్యక్తి నయమాను. కానీ తన లోపల దాగుమన్నది ఏంటంటే కుష్టు రోగము. దేవుని స్తోత్రం. ఈ కవచాలు ధరించుకుంటున్నాడు కాబట్టి ఈ కుష్టు వ్యాధి అనేది ఎవరికి కనబడటం లేదు. ఎప్పుడైతే ఈ వ్యాధి గురించి తను ఎంతో చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, అక్కడ నయమాను ఇంటిలో ఒక చిన్నది పని చేస్తూ ఉండేది. క్రైస్తవురాలు పని చేస్తూ అంది కదా, అయ్యా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, కోపపడవద్దు అంది. అప్పుడు తన భార్య అంది, చిన్నదానా ఆ మాట ఏదైనా సరే నువ్వు చెప్తే మేము వింటాము అన్నప్పుడు
మాకు తెలిసిన వ్యక్తి ఒక దైవజనుడు ఉన్నాడే, ఆయన పేరు ఎలీషా. నీవు ఎలీషా దగ్గరికి వెళ్తే నీ కుష్టి రోగు బాగుపడతే. దేవుని స్తోత్రం. నయమాన్ అనుకున్నాడు, నేను చాలా రథాలతో, గుర్రాలతో, పట్టు వస్త్రాలతో, ఎండి బంగారాలతో వెళ్తున్నాను కదా. ఎలీషా పరుగులు వచ్చి నా ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా గుర్రాల దగ్గర రండి అని నమస్కారంతో వంగిపోయి దండాలు పెట్టి లోపలికి తీసుకుపోతాడేమో ఎలీషా నాకున్న పలుకుబడికి అని పక్కటి కళ్ళు కనేసాడు. ఎవరో నయమాను. దేవుని స్తోత్రం. కానీ రథాలు, గుర్రాలు, పట్టు వస్త్రాలతో వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ రథముల దగ్గర నుంచి ఆ రథం తెక్కోకుండా నిలబడి 10 మనుషులు పంపించాడు. ఎలీషాని పిలువు అన్నప్పుడు, ఎలీషా ఇదిగో నయమాన్ వచ్చాడు నీ దగ్గరికి అన్నప్పుడు, నాకు ముందే తెలుసు నయమాన్ వచ్చాడని. ఎలా వాగ్దానం నదిలో 7 మార్లు మనగమను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7 మార్లు మనగమని అంటంగానే కోపం వచ్చింది. అరే నేనెంత పలుకుబడి గుర్రాలు రథాలతో వచ్చాను, నీ బంగారు పట్టు వస్త్రాలతో వచ్చా, కనీసం నా మొహం కూడా చూడమనే వెళ్ళి అందులో మనం అంటున్నాడే అని నయమాను రోడ్డుడైపోయాడంట. కోపం వచ్చిందంట. చిచ్చి ఇల్లు మొహం ముందు మనం నిలబడుతున్నట్టే అని వెనక్కి తిరిగి గుర్రాలు తీసుకుని పరిగెట్టడానికి వెనక్కి తిరిగాడంటే 10 వారు అన్నారంట, అయ్యా ఎలీషా ప్రవక్త గొప్పవాడు, చనిపోయిన వారిని లేపాడు, ఎండిపోయి ఎడారి ఆ వాగుని నీళ్ళతో నింపేది ప్రార్థన ద్వారా. నడవలేని వారు నడిచేది, గుడ్డివారు చూసేది, మగవారు మాట్లాడేది, అద్భుతాలు జరిగినాయి. ఈయన మాట వల్ల కార్యం జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క మాటనయ్యా అని పనివారు బ్రతులాడితే, పనివారి మాట కాదనలేక పనివారి మాటకు లోబడి వర్ధాన నదులకు వెళ్ళి 7 మార్లు మునగటంగానే తన చక్కగా పసిపిల్ల దేహమలే నయమాను దేహము మార్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆశ్చర్యపోయి అన్నాడు కదా, అయ్యా నీకు నాకు ఎంతో సహాయం చేశాను, ఎన్నో వైద్యులు, ఎన్నో శాస్త్రవాదులు అనేకమైన చేసిన నా రోగం పోలేదు, నీవు చిన్న మాటికి రోగము పోయింది, ఎండి బంగారు వెలగల పట్టు వస్త్రాలన్నీ నీకే సొంతం అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా అన్నాడు, నాకు ఇదేది అక్కర్లా, నా దేవుని గురించి నువ్వు అనేక మంది వరకు చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసండి, ఆ ఎలీషా పక్కనే ఒక అతను ఉండేవాడు. ఎలీషా పక్కనే గెహజీ అని ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఈయనేమో ఎండి బంగారు అక్కర్లేదని ఎలీషా అంటే ఆయనకు తెలియకపోనా ఆ నయమాను దగ్గరికి వెళ్ళి మా దైవజనుడు ఇమ్మన్నాడని తెచ్చాడు. ఇక్కడ తెలియక ఉన్న నయమాను పుష్టి పోగొట్టుకున్నాడు. అన్నీ తెలిసిన గెహజీ పుష్టిని అంటించుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది అంటే దేవుని ప్రేమ తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నారు. దేవుని ప్రేమ తెలిసి కూడా అనేకమైన వాటికి శోధ సత్నాలు, పోత వైద్యులు, అమాస్తులు, పున్నాలు, ఎదురు అనేకమైన వాటికి. ఇక్కడ నయమానికి తెలియని ఏమి దేవుని మాటకు లోబడ్డాడు. ఎండి బంగారం వద్దు అనుకున్నాడు. గెహజీ దేవుడి కార్యాలన్నీ తెలిసి కావాలనుకున్నాడు. కుష్టు అందించుకున్నాడు. దేవుని స్తోత్రం. నయమాను విశ్వాసంతో కుష్టు బాగొట్టుకున్నాడు. గెహజీ గర్వంతో కుష్టి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు ప్రియ సహోదరి సోదరా? అది నాకు అక్కర్లేదు, నా దేవుని ఎందుకు కృప కావాలి అంటే నువ్వు వెళుతూ గొప్ప ప్రమోషన్ పోసుకొని వెళ్ళుదురుగాక, ఆశ్చర్యమైన కార్యములు చూసుదురుగాక, నా దేవుని సంపదను నువ్వు మోసుకొని వెళ్ళుదురుగాక. ఈ కొద్ది మాటల ప్రభు ఆస్తుల నుంచి దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుని వచ్చినట్లయితే మిగిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, దయగల రక్షకుడని వందనాలు. అయా విద్యగా మరణకరమైన ఒక రోగం కలిగినప్పుడు ఇదిగా నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకున్నప్పుడు అయ్యా నేను నీ ఎదుట నీతిమంతుడిగా లేనా? నీ మందిరం ఆవరణలో నేను నీతిమంతుడిగా కనబడలేదా అని చిన్న కన్నీరు కార్చాడు. 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించావు. అలాగే నయమాను కుష్టు తెచ్చుకుని ఎలీషా మాటకి లోబడి
అవద్దాన నదిలో మునిగి కుష్టి పోగొట్టుకున్నాడు. తెలియకోకనే కుష్టి అంటించుకున్నాడు. ఈరోజు పుట్టు క్రైస్తవులు అయ్యండి కుష్టిని అంటించుకుంటున్నారు. హిందువులు కుష్టిని పోగొట్టుకుంటున్నారు. అయా గర్వం అనే ఒక కుష్టి అంటించుకుంటున్నారు. నయమానైతే కలవశమైన మనస్సుతో ఒక హిందువుడు దేవుడంటే వ్యక్తి కుష్టిని పోగొట్టుకున్నాడు. దేవుడి కార్యాలు చూసిన వ్యక్తి కుష్టిని అంటించుకున్నాడు. అట్టి స్థితిలోకి మేము వెళ్ళకోకుండా నీలో పట్టబడి కట్టబడి నీలో సిగిరిపై నీ ప్రేమను పొందుకునే భాగ్యం మాకు తెచ్చేయమని నీ కృపలో వరదలించమని నా జరగన యేసు నామమున పెట్టి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.